పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరు ముదిరింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు రోడ్డెక్కారు. మహిపాల్ రెడ్డి మాకొద్దని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ తీశారు. కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉంటున్న నేతలను పట్టించుకోకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకే మహిపాల్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తీరని అన్ని గూడెం మహిపాల్ రెడ్డి మాకొద్దని భారీ ర్యాలీ తీశారు. గూడెం మహిపాల్ రెడ్డి మాకొద్దని బీఆర్ఎస్ నేతలకే గూడెం మహిపాల్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ భారీ ర్యాలీ తీసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరు అయితే ముదిరిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో అక్కడ 3 వర్గాలుగా నడుస్తుంది. ఒకటి ప్రస్తుత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్, తర్వాత నీలమ్మధు. ఈ ముగ్గురి మధ్య అయితే పోటాపోటీగా అయితే అక్కడ కాంగ్రెస్ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. గూడెం మహిపాల్ రెడ్డి మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ స్థానిక క్యాడర్ ను ఏకం చేయకపోవడం అనేది కొంత అక్కడ ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. దీంతోనే గతంలో ఆయన ఎవరున్నారో బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కాంగ్రెస్ నేతలను కానీ కార్యకర్తలను కానీ పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన ఏదైనా పనుల విషయాల్లో కానీ ఇతర వ్యవహారాల్లో కానీ కాంగ్రెస్ క్యాడర్ను పట్టించుకోవడం లేదని చెప్పి గత కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఈ వివాదం అయితే మరింతగా ముదిరిందని చెప్పుకోవచ్చు. గత 2-3 రోజుల క్రితం బొల్లారంలో కూడా ఇదే ఇష్యూ మనకు రైజ్ అయింది. బొల్లారంలో ప్రోటోకాల్ వివాదం, కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలవకపోవడం, తర్వాత అక్కడ నా క్యాడర్ ను పట్టించుకోకపోవడం, ప్రోటోకాల్ కూడా అక్కడ వివాదానికి దారితీస్తుంది. ఈ గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కొంత ఆగ్రహంగా ఉన్నారు. ఆయన పట్టించుకోకపోవడం, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ లో ఎందుకు కొనసాగిస్తున్నారని చెప్పి కొంత హైకమాండ్ దృష్టి కూడా తమ ఆవేదనను తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. దీంతోనే ఈ రోజు అక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. మహిపాల్ రెడ్డి మాకొద్దు, కాంగ్రెస్ కు మహిపాల్ రెడ్డి వద్దు అనేది వాళ్ళైతే నినాదాలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో అక్కడ వర్గపోరు అయితే ముదిరిందని చెప్పుకోవచ్చు. కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గానికి ముఖ్యంగా గూడెం మహిపాల్ రెడ్డికి మధ్య వర్గపోరు ముదిరింది. ఇప్పటికే కాటా శ్రీనివాస్ గౌడ్ కు నామినేటెడ్ పదవి ఇస్తారనే ప్రచారం అయితే జరిగింది, కానీ ఇంతవరకు అదేమి వెలుగులోకి రాలేదు. అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు కూడా రాలేదు. దీంతో ఈ కాంగ్రెస్ క్యాడర్ లో కొంత ఆందోళన ఉంది. తమ గత దశాబ్ద కాలానికి పైగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీని కాపాడుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా పార్టీని కాపాడిన కాటా శ్రీనివాస్ గౌడ్ ను కాదని గూడెం మహిపాల్ రెడ్డికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఆ క్యాడర్ అయితే ఆందోళన చెందుతుంది. ఈ నేపథ్యంలోనే 2 వర్గాల మధ్య ఇది పోటీగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అందుకోసమే మహిపాల్ రెడ్డి మాకొద్దు అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి పటాన్చెరు కాంగ్రెస్ లో ఉంది. అంటే ఏంటి నగేష్, ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరి దీనికి సంబంధించి మహిపాల్ రెడ్డి ఏమన్నా రియాక్ట్ అయ్యారా? అయితే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత మహిపాల్ రెడ్డి ఎప్పుడు బాహాటంగా మాట్లాడిన పరిస్థితి లేదు. ఆయన కొంత సైలెంట్ మోడ్ లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతానికి తన మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు కాంగ్రెస్ లో తెలిసే ఆయన సైలెంట్ గా ఉన్నట్టుగా తెలిసింది. కానీ కొంత అంతర్గతంగా అయితే పనుల విషయంలో కావచ్చు, ఎమ్మెల్యే స్థాయిలో చేయాల్సిన పనులకు కాంగ్రెస్ కేడర్ను పట్టించుకోవడం లేదనేది అయితే కొంత అపవాదం అయితే మూట కట్టుకున్నారు. దీంతో ఈ నేపథ్యంలో మైపాల్ రెడ్డికి అక్కడ ఉన్న కాంగ్రెస్ క్యాడర్ కు మధ్య కొంత విభేదాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మైపాల్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఇంతవరకు స్పందించలేదు. అధికారులతో రివ్యూలు చేయడం, తర్వాత ఎవరైతే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉంటారో ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం అయితే చేస్తున్నారు. కానీ క్యాడర్ను పిలిచి మాట్లాడడం, ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ క్యాడర్ మధ్య ఉన్న విభేదాలను తొలగించడం అలాంటి ప్రయత్నాలు అయితే ఇప్పటి వరకు చేయలేదు. అటు సీఎం తర్వాత పిసిసికి వీరిద్దరితో కూడా ఈ విషయంతో మాట్లాడాల్సి ఉంది. యాక్చువల్ గా నియోజకవర్గంలో కొంత విభేదాలు ఉన్న సమయంలో వచ్చే స్థానిక ఎన్నికలకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం సీరియస్ గా తీసుకొని ముందస్తుగానే క్యాడర్ ని ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఒకే క్యాడర్ ఒకే విధంగా ఉండాలి. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఈయన క్యాడర్ పూర్తి స్థాయిలో ఏకం కావాల్సిన అవసరం ఉంది. కానీ మైపాల్ రెడ్డి ఈ విషయంలో అంత సీరియస్నెస్ అయితే చూపించలేనట్టు మనకు కనిపిస్తుంది. దీంతోనే కాంగ్రెస్ క్యాడర్ అయితే ఎక్కడికక్కడ ఆయనకు అడ్డుకోవడం, నినాదాలు చేయడం ఇట్లాంటి అయితే మనకు తరచూ కనిపిస్తుంది. మైపాల్ రెడ్డి వర్గం అయితే మేము ఎవరిని ప్రోత్సహించడం లేదు, ఎవరిని కాదడం లేదు అనేది చెప్పుకుంటున్నారు బయట. కానీ సీరియస్ గా ఇష్యూ మీద టేకప్ చేసినట్టుగా మనకు కనిపించలేదు. థ్యాంక్ యూ నాగేష్.